దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఆల్రెడీ బెల్లంపల్లిలో మీటింగ్స్ అవుతున్నాయి. మరి మీ అందరికీ తెలుసు. మరి ఆ యొక్క 7, 8, 9 దేవుని మహాకృప బలంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏదైనా కొరతలో, బాధలు, చింతలో, వేదనలో ఉంటే, అయ్యో నేను ఎందుకు ఇలా అయిపోతున్నా, నా కుటుంబం ఎందుకు ఇట్లా చింతపడుతున్నారా? దేవుడికి తెలీదా నీ ప్రతి పరిస్థితి? దేవునికి తెలీదా నీ ఇంటి విషయం? దేవునికి తెలీదా నీ కుటుంబంలో ఎదుర్కొంటున్న పోరాటం? ఏదైనా దేవునికి సమస్తము సాధ్యం. ఒకవేళ ఇంకా యేసుప్రభుని అంగీకరించకపోతే ఈరోజే రక్షణ తిని నీ హృదయాన్ని వేసేకి నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. రెండో విషయం, మీరు ఎంతమంది దేవుని పరిస్థితులని, దేవుని ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా వెళ్తున్నారు. దేవుడు మహాగణుడైన, మహోన్నతుడైన, మహత్కార్యములు చేయగలవాడు. ఆయన నమ్మిన వారిని తల ఉంచుకునేటట్టు, తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. చదువుదామా ఒక వాగ్దానం మీ అందరి కోసం, మన కోసం. చూడండి, 21వ కీర్తన 5వ వచనం. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం. నిత్యం ఆశీర్వాద కారకుడుగా నీవు అతను నియమించి ఉన్నావు. గౌరవమైన ఆశీర్వాదమైన దేవుడు ఇచ్చేది, మనం తెచ్చుకునేది కాదు. అది డబ్బు పెడితే రాదు, లేకపోతే మనకు కార్లు ఉంటూ వచ్చేది, అది బాహటంగా ఏదో జరుగుతుంది. గౌరవ ప్రభావం, నిత్యము ఆశీర్వాదం, అది ఎక్కడ వస్తుందట? అతనికి ధరింపజేశాడు. దేవుడు తన సేవకుడైన దావీదుకు ధరింపజేశాడు, తన భక్తులకు ధరింపజేశాడు. మరి నీకెందుకు ఇవ్వడు? పోరాడాయనతో, కొట్లాడేసే దగ్గర ప్రార్థనలో, నన్నెందుకయ్యా తల ఉంచేట్టు, నువ్వు నన్ను ఇట్లా నీవు ఆశీర్వదిస్తే చాలయ్యా, నీవు నన్ను గౌరవంగా ప్రజల ముందు నన్ను తృణీకరించబడిన నాకు గౌరవం ఇచ్చే, ఆ యొక్క ఘనతనిచ్చి నన్ను నిలబెట్టువాడవు నువ్వేనయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని మీరు కానీ దేవుడు వాగ్దానాన్ని ఎత్తిపడితే తప్పకిస్తాడు దేవుడు. నిత్యము ఆశీర్వాదమును, గౌరవ ప్రభావమును నీకు ఇచ్చే దేవుడు ఆయన. నిత్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లు చేశాడట ఆయనని కదండి. ఈరోజు నీకెందుకు చేయడు, నాకెందుకు చేయడు? అదే దేవుడు మనకెందుకు తక్కువ చేస్తాడు? మనం ఆయన బిడ్డలం కదా, ఇంకా రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు కదా మనల్ని. కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నీకంటూ ఒక స్టేటస్ రాబోతుంది. వెయిట్, కొద్ది నిమిషాలు వెయిట్ చేయి, కొద్ది రోజులు వెయిట్ చేయి, నీ స్టేటస్ మారబోతుంది. ఇప్పుడు కింద ఉన్నావేమో, ఆయన ధరింపజేస్తాడు. ఆశీర్వాదమును, గౌరవమును, ఘనతను నీకు ధరింపజేసేదను. ఆమేన్. గట్టిగా ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు. ప్రభువా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, నలిగిన వారు, విడిపోయిన వారి కుటుంబాలు, చితికిన వారు, బ్రతుకులో పోరాటంలో ఉన్నవారు, వారిని ఆశీర్వదించి వారి గౌరవ ప్రభావమును ధరింపజేసి నిత్యముడినట్లు వారిని గొప్పవారిగా చేయండి. పడిపోయిన జీవితాలు, తప్పిపోయిన జీవితాలు, నిందలతో ఉన్న వారి జీవితాలు, అవమానంతో ఉన్న కోర్టు కేసులు, నాయన భూ సంబంధమైన బంధకాలు, మోసము నుండి, అబద్ధములు, నష్టముల నుండి తప్పించి నాయన ఎక్కడైతే తృణీకరించో అక్కడే వారి గౌరవం పెరుగుటకు ఆశీర్వదించి తల ఉంచిన చోటే తలెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరినైనా కానీ, ఆత్మీయులైన, విశ్వాసులైన, సంఘాలైన, సేవకులైనా నాయన పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడు. కాబట్టి అది జరుగునట్లు ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబానికి శుభము, దీవెన. జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ అంత్య దినాల్లో రైజ్ కావాలి. దైవజనులు వారి బిడ్డల్ని కాపాడి, ఏ సేవకులను సిక్కున్న, మంచాల మీద ఉన్న, బెడ్రూమ్ ఉన్న వారిని స్వస్థపరిచి బాగు చేయి. మా సంఘాలు, విశ్వాసులు ఏ దేశాల్లో ఉన్న వారిని కాపాడమని, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న కుటుంబాలని, బిడ్డల్ని దీవిస్తూ శుభములను పడుతూ నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరి శుక్ర, శని, ఆది ఈ యొక్క 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్. ఈరోజు ఈవినింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి. అంతేకాక స్పెషల్ మీటింగ్ ఉంటుంది బెల్లంపల్లిలో. సండే ప్రభు సంస్కారం ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ ఉంటుంది బెల్లంపల్లి మందిరంలో. రెండవదిగా కల్వరి ప్రామిస్ సాటర్డే ఈవినింగ్స్ ఈరోజు స్పెషల్ మీటింగ్ అండి. దాంతోపాటు ఆదివారం 3 ఆరాధనలు అక్కడ కూడా ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది. దేవుని బిడ్డారా, మరి ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది 14, 15, 16 కూడా ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ మీటింగ్స్. యవనసులు కూడా 15 ఉదయం మరి 10 నుంచి 2 యవ్వన బిడ్డలు, యవ్వన కుమార్తెలు మిస్ చేసుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మిమ్మల్ని కదిలించం. యవ్వన కుటుంబాలతో పాటు రండి. 15th 10 o'clock 2 o'clock కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ అద్భుతమైన ఆరాధన. 15th ఈవినింగ్ స్పెషల్ మీటింగ్. 16th 3 ఆరాధనలు ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ ఉంటుంది. 15th యూత్ మీటింగ్ బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. బెల్లంపల్లి బిడ్డలు పాల్పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. ఉపవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.